ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భోగి మంటలు మండుతూ ఉంటే మన తెలంగాణలో మాత్రం చిట్టి మంటలు మండుతూ ఉన్నాయి. ఈరోజు 44వ రిటైర్డ్ అయిన ఉద్యోగి ఈరోజు ఐలయ్య గారు వరంగల్ రిటైర్డ్ టీచర్ ఒక ఆయన చనిపోయింది. ఈరోజు నిన్నటి దినాన 5 నూతన సంవత్సరం ఏర్పడిన తర్వాత ఇంకా 2 చనిపోయినారు. నూతన సంవత్సరానికి ముందు 42 మంది చచ్చిపోయినారు. మరి ఇదే రాష్ట్ర తెలంగాణ గవర్నర్ గారి రాజ్భవన్ ముందు మరి 12 మంది చనిపోయినప్పుడు నేను ధర్నా చేసిన, గవర్నర్ గారు మీరు ఇక్కడ ఇన్వాల్వ్ కావాలి, ఈడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అనేది జరుగుతూ ఉంది, వాళ్ళ హక్కులు కాలరాస్తూ ఉండరు. ఈరోజు రిటైర్మెంట్ అయిన వారిది ఏదైతే కంపల్సరీ బెనిఫిట్స్ ఉన్నాయో అవి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళు ఇవ్వకుండా వాటిని వీళ్ళు దారి మళ్లించి వాటిని వాడుకుంటా ఉన్నారు. ఇది చట్ట వ్యతిరేకం, ఇది దోపిడీ. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ జైలుకు పోవాలి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ఈ నలుగురు జైలుకు పోవాలి. ఈరోజు కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని వాడుకోనికి లేదు. దాని పూర్తి వివరాలు ఈరోజు నేను గవర్నర్ గారికి మరొకసారి ఇవ్వబోతున్నా. గవర్నర్ కుర్చీ అంటే ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరిగినప్పుడు రాజ్యాంగాన్ని ఎప్పుడైతే దాని యొక్క ఎసెన్స్లో కాలరాస్తున్నప్పుడు గవర్నర్ గారు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది. అది కేవలము అదొక పదవి కాదు, అది బాధ్యత గల పదవి. ఈరోజు హైకోర్టు జడ్జిలను, ముఖ్యమంత్రులను, మంత్రులను మీరు ప్రమాణ స్వీకారం చేయించడం కాదు. ఇది ఒక బీజేపీ కార్యాలయం కాదు. ఈరోజు ఇది ఇక్కడ ఉన్నటువంటి పౌరుల యొక్క 4 కోట్ల జనం యొక్క హక్కులు కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ గవర్నర్ గారి పైన ఉన్నది. కానీ నాకు ఎక్కడ కూడా ఇప్పటికీ 3-4 పిటిషన్లు ఇచ్చిన లేదు. కానీ ఇలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను ఇక్కడికి రావడం జరిగింది. ప్రత్యేకమైన పరిస్థితులు ఏంటంటే ఈరోజు నేను రాజ్యాంగాన్ని పూర్తిగా నేను స్టడీ చేసి ఈరోజు ఒక రీప్రజెంటేషన్ తయారు చేసిన. ఈరోజు రైట్స్ కాపాడాలి. 44 మంది మరణించారు. ఫ్యాక్చువల్ రిపోర్ట్ అనేది ఈరోజు మీరు తెలంగాణ మన రాష్ట్రపతి గారికి మీరు పంపాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు కావాలనే ఈరోజు ఇక్కడ ఆదాయం ఉన్నది. మీరు దాని మీద పెట్రోల్ మీద తీసుకోండి, డీజిల్ మీద తీసుకోండి, ట్యాక్సుల మీద తీసుకోండి, ప్రతి దాని మీద ఈరోజు ట్యాక్సులు కట్టేస్తూ ఉన్నాయి, తెలంగాణ ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. అవి మొట్టమొదటిగా రాజ్యాంగంలో ఉన్నది ఏంది, మొట్టమొదటిగా మీరు ఇవ్వాల్సిన పైసలు కమిటెడ్ ఎక్స్పెండిచర్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అప్పులు వడ్డీలు కట్టాలి. దాని తర్వాత పథకాలు అనేది రాజ్యాంగంలో లేవు. పథకాలు అనేది ఈరోజు కేవలం మీ రాజకీయాల కోసం, మీ ఓట్ల కోసం పెట్టుకున్నటువంటి ఒక పథకం తప్ప ఈరోజు తెలంగాణలో భార్యలకు, అక్క చెల్లెళ్లకు టికెట్లు ఇచ్చే పరిస్థితులలో ఈ తెలంగాణ మొగోళ్ళు లేరు. కాబట్టి మేము బస్ టికెట్ ఇస్తామని మీరు అంటారా? ఈరోజు పండుగలకు, పబ్బాలకు ఒక కాలంలో మొగోళ్ళు వాళ్ళు కష్టపడి వాళ్ళ భార్యలకు, పిల్లలకు పండుగ వస్తే ఆడపిల్లలకు బట్టలు కొనిచ్చేది. ఈరోజు ఆడవాళ్లకు చీర కొనిచ్చే దిక్కు కూడా ఈరోజు ఇక్కడ తెలంగాణ ఉన్న మొగోళ్ళు లేరని చెప్పి మీరు అంటారా ఈరోజు? కాబట్టి మేము పండుగలు మేము చీర కొనిస్తామంటారా? ఆ పైసలన్నీ మీ పార్టీ ఫండ్కి వెళ్ళి పెడుతుండ్రా, లేకుంటే ప్రజా ఖజానాకి వెళ్ళి పెడుతుండ్రా? ప్రజా ఖజానా కోసం పెడతా ఉన్నారు. ఈరోజు పేదరికాన్ని పెంచుతున్నది మీరు. ఈరోజు ఆ పేదరికాన్ని పెంచి వాడు మీ పథకాల మీద ఆధారపడేట్టుగా చేస్తుంది మీరు. ఈరోజు ఏం చెప్పెడుతుండ్రు? ప్రభుత్వం దగ్గర పైసలు లేవని అంటారు. 44 మంది చనిపోయినా, ఈరోజు తెలంగాణలో 44 మంది చనిపోయినా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు స్పందించాయి. ఈరోజు ఇక్కడ యూనియన్లు మాట్లాడాయి, ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు మాట్లాడారు, ఐపీఎస్లు మాట్లాడారు. ఈరోజు ఎవరు కూడా కానిస్టేబుల్ చచ్చిపోయినారు, ఎస్ఐలు చచ్చిపోయినారు, సిఐలు చచ్చిపోయినారు. ఇంతమంది చచ్చిపోయినా ఈరోజు ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి. ఇవాళ డాక్టర్లను, కలెక్టర్లను, మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను చేసినటువంటి బడిపంతులు ఈరోజు పిట్టల లెక్క రాలిపోతా ఉన్నారు. ఆ మనుషులకు విలువ లేదా? వాళ్ళు మాట్లాడి చనిపోరా? ఇంకొక విచిత్రమైన సంఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు నేను జాతీయ మానవ హక్కుల కమిషన్లా తెలంగాణలో ఈ విధంగా ఎవరు పట్టించుకుంటలేరు, ఇక్కడ హక్కులు ఎవరు పట్టించుకుంటలేరు. కాబట్టి నేను ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన. జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలలో రిటైర్డ్ అయిన వారి పైసలు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ పిఆర్సీ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ డిఎల్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి 8 వారాలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్కి వెళ్ళి ఈరోజు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి మొన్న 6వ తారీఖున ఆర్డర్ వచ్చింది. గవర్నర్ గారికి ఇస్తున్నా, దయచేసి మీరు మీ వల్ల కాలేదు, కనీసం మేము తెచ్చిన ఆర్డర్ అయినా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చేయండి అని చెప్పేసి రాష్ట్ర గవర్నర్ గారికి ఈరోజు ఇది ఇవ్వడానికి వచ్చిన. ఈరోజు ఇంకో భయంకరమైన పరిస్థితి ఏం తెలుసా? ఐఏఎస్ సంఘాలు ముందుకొచ్చినాయి, ఐపీఎస్ సంఘాలు ముందుకొచ్చినాయి. అయ్యో మా కలెక్టర్కు, మా ఒక కలెక్టర్, లేడీ కలెక్టర్కు ఈరోజు అవమానం జరుగుతూ ఉంది. ఎన్టీవీలో నరేంద్ర చౌదరి అనేటోడు ఆమె మీద ఈరోజు ఎటువంటి ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా కథనాలు పెట్టిండు. కాబట్టి ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని రామకృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్
దానికి సెక్రటరీగా ఎవరు ఉన్నారు? జేఎస్ రంజన్ ఉన్నారు. వాళ్ళు పెట్టిన మా ఐఏఎస్లకు రక్షణ లేదు, మా మహిళా ఐఏఎస్ల భద్రత లేదు. వాస్తవానికి ఆమె ఎవరో నేను తెలుసుకున్న, చాలా మంచి ఆమె చాలా మందికి సేవలు చేస్తుందంట. ముఖ్యంగా దళిత గిరిజనుల మహిళలు ఎవరైనా పోతే భార్యాభర్తలు ఇద్దరు ఐఏఎస్లు వాళ్ళందరికీ సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మరియు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి మధ్యలో ఇద్దరి మధ్యలో ఉన్న కయ్యంలల్లా గొడవలల్లా ఈరోజు ఈమెను బలి చేసే పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు తర్వాత ఐఏఎస్ సంఘం ఇచ్చిన 2 నిమిషాలలో ఐపీఎస్ సంఘము కూడా రిలీజ్ చేసింది. మరి ఐపీఎస్ సంఘంకు ఐపీఎస్ అసోసియేషన్, తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో తెలుసా? స్వయాన డీజీపీ గారు శివధర్ రెడ్డి గారు దానికి అధ్యక్షులు. ఆయన కూడా ఒక లెటర్ రిలీజ్ చేసిండ్రు. అయ్యో మా ఐపీఎస్ గారికి ఇట్లా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఎన్టీఏ వాళ్ళు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ సంఘానికి, ఒక డీజీపీ గారు ఇప్పుడు ఐపీఎస్ సంఘానికి, వీళ్ళిద్దరు ఈరోజు రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి తర్వాత ఈరోజు వాళ్ళే మా ఐఏఎస్లకు రక్షణ లేదని మీరు ప్రెస్ నోట్లు ఇస్తూ ఉంటే ఈరోజు సామాన్య జనానికి 44 మంది మరణించిన వాళ్లకు వీళ్ళందరికీ మద్దతు ఎవరు, సపోర్ట్ ఎవరు, వీళ్ళని ఎవరు ఆదుకుంటారు? ఇంత భయంకరమైన పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈరోజు మీరు తలుచుకుంటే 2 నిమిషాల నరేంద్ర చౌదరి అనేటువంటి అరెస్ట్ చేసి లోపడేయొచ్చు. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఈరోజు మీరెందుకు ఖండిస్తూ ఉన్నారు? మీరెందుకు ప్రెస్ నోట్లు ఇస్తూ ఉన్నారు? మీరెందుకు ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు? మీకు చేతనైతే లేదా? ఈరోజు ఎందుకు ఇస్తున్నారు అంటే దీని వెనుక ఇదంతా కథలంతా అల్లి ఈ కుట్ర మొత్తం ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గంలో జరిగినటువంటి చీకటి కోణంలో ఒక అబలను, ఒక మహిళా కలెక్టర్ను, మహిళా ఐఏఎస్ ఆఫీసర్ను ఈరోజు బలిచ్చే పరిస్థితి ఉన్నది. అది మీ అసమర్థత, మీ పనికి మాలినతనం. కాబట్టి ఇందులో కూడా ఈరోజు ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ ప్రకారం ఐఏఎస్ లోకం కాపాడాల్సిన బాధ్యత, వాళ్ళ పౌర హక్కులు కూడా కాపాడాల్సిన బాధ్యత ఈరోజు తెలంగాణ గవర్నర్ గారి మీద ఉన్నది. ఒక దిక్కు ఈరోజు ఒక దిక్కు మరి ఐఏఎస్లకు రక్షణ లేకుండా పోయింది. ఐఏఎస్ల పైన ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఛానళ్ళల్లో ప్రసారం చేసే పరిస్థితి ఉన్నది. ఈరోజు వాళ్ళపైన ఈరోజు టార్గెట్ చేసే పరిస్థితి ఒక దిక్కు నడుస్తూ ఉంటే, ఇంకో దిక్కు మన ఉద్యోగులు 44 మంది ఇయాటికి మరణించిండ్రు. వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు వాళ్ళు ఒక దిక్కు మరణిస్తూ ఉన్నారు. అంటే ఈరోజు తెలంగాణలో హ్యూమన్ రైట్స్ వయలేషన్ అనేది ఈరోజు ఐఏఎస్కేలు మొదలుపెట్టి కామన్ మ్యాన్ దాకా ప్రతి ఒక్కళ్ళ పైన కూడా ఈరోజు దాడి జరుగుతున్న పరిస్థితి. మరి ఇక్కడ కాపాల్సిన బాధ్యత ఎవరు? ఇక్కడ ఫ్యాక్చర్ రిపోర్ట్ పంపాల్సింది ఎవరు? ఇవన్నీ పంపకుండా ఎందుకు ఆపుతా ఉన్నారు కలెక్టర్ గారు అని అంటే, ఈరోజు తెలంగాణలో ఆర్థికంగా మొత్తం సమస్యలు ఏర్పడ్డాయి, ఆర్థిక సంక్షోభం అనేది ఇక్కడ ఉన్నది అనేది క్రియేట్ చేసి మీరు చూపించడానికి ఇది తెలంగాణను రేపు ఇక్కడ శాంతి భద్రతలు కూడా పూర్తిగా విఫలమైన చూపించి తెలంగాణని ఈరోజు ప్రత్యేక ప్రాంతంగా ప్రకటించాలని, యూనియన్ టెరిటరీగా ప్రకటించే కుట్ర దీని వెనుక ఉందని చెప్తున్నా. ఎందుకంటే తెలంగాణలో చూపించాలి. ఇవాళ ఛానళ్ళలో వచ్చింది ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా రక్షణ లేదంట. ఐఏఎస్ ఆఫీసర్స్ సంఘం కూడా ఈరోజు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. ఐపీఎస్ సంఘం కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు. వీళ్ళకు పాటుగా ఇక తోక సంఘం ఒకటి ఉన్నది, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ సంఘం. వాళ్ళు 44 మంది చచ్చిపోతే వీళ్ళు మాట్లాడరు. మాకు 15 లక్షల మంది ఉద్యోగులు ముఖ్యమంటారు. 15 లక్షల మంది ఉద్యోగులకు ఈరోజు ఒక పిఆర్సీ ఇప్పియలేకపోయినరు, ఒక డిఏ ఇప్పియలేకపోయినరు. కానీ వీళ్ళు కూడా కలెక్టర్ గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈరోజు చాటబారాట స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మరి అందులో 44 మంది చచ్చిపోతే ఒక ఖండనీయలే దుర్మార్గులు. ఈ ఉద్యోగుల సంఘం ఒక ఖండనీయలే. నిన్న పైగా కుల మీటింగ్ పెట్టుకున్నారు ఖమ్మంలో. కుల మీటింగ్ పెట్టుకొని తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కుల మీటింగ్ పెట్టుకొని క్యాలెండర్ అది ఆవిష్కరించి ఇది రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్ అని ఇంకా బ్యానర్ పెట్టిండ్రు. అంతే, ఇంత దుర్మార్గానికి ఈరోజు ఒడిగట్టిండ్రు. అంటే ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణలో ఐఏఎస్కేలు మొదలుపెట్టి పనిచేసే రిటైర్డ్ ఉద్యోగుల వరకు, ఈరోజు నిరుద్యోగుల వరకు ఎక్కడ కూడా వాళ్ళకి రక్షణ లేదు, శాంతి భద్రత లేవు. ఈరోజు ఆర్థికంగా తెలంగాణ మొత్తం చితికిలబడిపోయింది. వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, రిటైర్ అయిన బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు, పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు, యువకులకు నౌకర్లు ఇచ్చే పరిస్థితి లేదు అనేది అంతా ఒక ఫ్రేమ్ చూపించి తెలంగాణను ఏ విధంగా యూనిటరీ చేయాలి అనే ఆలోచనతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. దానికి అనుగుణంగానే ఈరోజు అడుగులు వేసుకుంటూ పోతా ఉండ్రి. దానికి అనుగుణంగానే ఈరోజు త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి తెలంగాణ గవర్నర్ ఉన్నారు. అందుకనే వాళ్ళ ఆదేశానుసారమే ఈరోజు మౌనంగా ఉన్నారు. అందుకనే ఈరోజు బీజేపీ ఎంపీలు మాట్లాడారు, బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడారు, ఆపోజిషన్ లీడర్ మాట్లాడారు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటా మాట్లాడు. నా హైదరాబాద్ మీద 144 సెక్షన్ ఎందుకు పెట్టిన వాళ్ళు కూడా నోరు తెరవరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీద దాడి జరిగితే ఈరోజు వాళ్ళు మాట్లాడారు. ఇక మాట్లాడతారు కొంతమంది మహిళా అమరులు ఛానళ్ళలో పెద్ద
ఏది డిబేట్లు పెడతా ఉంటారు. ఈ రోజు అనసూయ ఏమో అన్నదంట, ఎవరు మన శివాజీ ఏమో అన్నాడంట. దాని మీద ఈ రోజు వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతిన్నదంట మాట్లాడతారు. అందరి ఆత్మగౌరవాలు అల్కగా దొరికినాయి, పుణ్యానికి దొరికినాయి, అందరు దెబ్బతింటారు. మరి ఈ రోజు ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ పైన ఈ కథనాలు వస్తే మరి మహిళా మనులు, మహిళా ఏది ఈ రోజు మహిళా యాక్టివిస్టులు, ఈ రోజు మహిళా సంఘాలు, మహిళా సెల్లులు వీళ్ళందరూ ఈ రోజు ఎందుకు మాట్లాడతారు, ఎందుకు చర్చలు వేస్తారు? దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడేటోళ్ళు ఒక కలెక్టర్ పైన ఎటువంటి అబండాలు పడుతున్నప్పుడు మహిళా మీరెందుకు మాట్లాడతలేరు? అంటే మీరు సెలెక్టివ్ సబ్జెక్ట్స్ కావాలి, ఏవి కావాలనో అవే మాట్లాడతారు. ఇవి దారి మరణించడానికి తెలంగాణ జరుగుతున్న రాజకీయ సంక్షోభం కాదు, ఇది సృష్టించిన సంక్షోభం, కావాలని తయారు చేసిన సంక్షోభం. ఈరోజు తెలంగాణ ధనిక రాష్ట్రం అని తెలంగాణ ఏర్పడ్డది, ఇది ఆత్మగౌరవ తెలంగాణ అనే తెలంగాణ ఏర్పడ్డది. ఇక నీళ్లు, నిధులు, నియామకాలు వేరేలో పోకుండా మాకు ఉండాలని తెలంగాణ ఏర్పడ్డది. సహజ వనరులు అధికంగా ఈరోజు తెలంగాణ ఉన్నాయని ఏర్పడ్డది. మరి సహజ వనరులు అధికంగా ఉన్న తెలంగాణలో ఈ రోజు పెన్షన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇవన్నిటికీ వెనుక ఉన్న చీకటి కోణం ఏంది అని అంటే ఈరోజు తెలంగాణను ఈ రోజు హైదరాబాద్ అనేది భాగం లేకుండా గుంజుకోవాలని చంద్రబాబు, నరేంద్ర మోడీ కుట్ర ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకని బీజేపీ వాళ్ళు మౌనంగా ఉన్నారు. బీజేపీకి సంబంధించిన దేశం కోసం, ధర్మం కోసం అని తెల్లారి చేసే మన సంస్కృతి అని చెప్పుకునే మరి ఏది ఈ తోక పార్టీలకు ఉన్నటువంటి మహిళా సంఘాలు కామ్గా ఉన్నాయి. ఏ ఛానల్లో చూడు అన్ని డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితులలో నేను తెలంగాణ ఈరోజు ఐఏఎస్లకు కూడా రక్షణ లేదంట, ఐఏఎస్ రక్షణ లేదని చెప్పి ఐపీఎస్ సంఘం చెప్తా ఉంది, ఐఏఎస్ సంఘం చెప్తా ఉంది. ఈరోజు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ చెప్తా ఉంది 40 మంది చచ్చిపోయినా కానీ పర్వాలేదు, మీకెక్కడ రక్షణ ఇస్తాం, మాకే రక్షణ లేదని చెప్పి ఈరోజు ప్రెస్లో రిలీజ్ చేసే పరిస్థితులలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఈయనకి వచ్చిన. అంతేకాకుండా ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులు 44 మంది చచ్చిపోయింది ఇప్పటికీ. అంతేకాకుండా చాలా మంది ఈరోజు మరణ ఛాయల పైన ఉన్నారు. చాలా మంది ఈరోజు గవర్నమెంట్ దాఖలు ఉన్నారు. కనీసం వాళ్ళకి ఈరోజు వైద్యం కూడా అందలేని పరిస్థితులలో ఈరోజు ఉన్నారు. రోజు చాలా మంది, నాకు వేలాది మంది ఈరోజు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఈరోజు మా తరపున మాట్లాడే గొంతుకలు లేవు, మా తరపున మాట్లాడే ఈరోజు కనీసం ఛానళ్ళు కూడా లేవు, మా తరపున మాట్లాడే ప్రచురించే న్యూస్ పేపర్ లేవు, కనీసం మీరన్నా మాట్లాడుతున్నారు అని చెప్పి. కాబట్టి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చేటువంటి మరి ఏవైతే ఆదేశాలు ఉన్నాయో 8 వారాలలో పాటించాలనే ఆదేశాలు ఉన్నాయో నాకు తెలుసు వీళ్ళు దొంగలు పాటించారు. ఎందుకంటే ఈరోజు దొంగలు రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు, కుట్రదారు తెలంగాణలో పరిపాలిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేదు. కనీసం ఈ పనన్నా చేసి పెట్టి మరి గవర్నర్ గారికి వచ్చిన. కాబట్టి ఆ 2 వారం వినతి పత్రాలు నేను ఇవ్వడానికి వచ్చిన, అది ఇవ్వడానికి ఇప్పుడు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా. మరి ఇప్పటి వరకు అయితే అక్కడ ఎవరు అందుబాటులో లేరు. అందుబాటులో రాకుంటే ఇక్కడ నేను ధర్నా చేస్తా. ఇంకోటి చెప్తున్నా, ఈ రోజు ఈ 8 వారాల లోపు ఈ రోజు ఏదైతే మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళ రిటైర్మెంట్ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చిందో, ఈరోజు టీఏడిఏలు ఇవ్వాలని ఇచ్చిందో ఆ ఆదేశం పాటించకుండా ఈరోజు ఏదైతే మహిళా కలెక్టర్ గారికి జరిగినటువంటి అవమానం పైన ఈరోజు గవర్నర్ కార్యాలయం ప్రకటించకుండా త్వరలో చెలో గవర్నర్ కార్యాలయం ముట్టడి అనేది త్వరలో సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా పిలిపిస్తాం. మీరు గిన విఫలం అయిపోతే, మీ డ్యూటీలు చేయడంలో మేము విఫలం అయిపోతే మీ డ్యూటీ ఎట్లా చేపియాలో అది రాజ్యాంగంలో మాకు రాసి ఉంది. దాని ప్రకారము అసలు గవర్నర్ కార్యాలయమే ఇక్కడ అవసరంలే, దీన్ని రికాల్ చేయాలని చెప్పేసి ఉద్యమం కూడా చేపడతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.